కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈ టీవీ కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నందుకు దేవుని తరఫున ముందుగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇదిగోనా తండ్రి, ఇంతవరకు నన్ను మీ ప్రియబిడ్డలందరినీ కూడా క్షేమకరంగా ఉంచి మీ పరిశుద్ధమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి ఆరోగ్యకరంగా ఉంచినందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇదిగో నాయన, ఈ టీవీ కార్యక్రమం వినుచున్న మీ ప్రజలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. వారిలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి బలహీనతల నుండి తొలగింప చేయండి నా ప్రభువా. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభువా, వారిని ఈ క్షణమే ముట్టండి. మీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి వారిని స్వస్థపరచండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపేటువంటి మనసును మీ ప్రియబిడ్డలకు దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభువును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు గొప్పవాడు, కరుణామయుడు, ప్రేమామయుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు దేవుని యందు భయభక్తులు గలవారై వారి యొక్క అనుదిన జీవితంలో ప్రభువుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క మహిమను వారు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తారో వారందరూ కూడా దేవునికి దగ్గరగా జీవించినటువంటి వారై ఉంటారు. అయితే దేవునికి తెలియకుండా దేవుని దృష్టిలో నుంచి మనము ఏ మాత్రము కూడా మనము చేసేటువంటి కార్యకలాపాల గురించి, అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ ప్రభు దృష్టిలో నుంచి మనము తప్పించుకోలేము అనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథంలో మనకి తేటతెల్లముగా చెప్తా ఉన్నారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రొవెర్బ్స్ చాప్టర్ 15 వెర్స్ 3. యెహోవా దృష్టి ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? యెహోవా దృష్టి ప్రతి స్థలము మీద ఉండును. ఆయన యొక్క కనుదృష్టి ప్రతి స్థలము మీద కూడా ఉంటాయంట. అంటే నీవే పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, ఏ విధమైనటువంటి నీ యొక్క మనసు కుతంత్రాలతో నిండి ఉన్నా అవన్నీ కూడా దేవుని దృష్టికి కనపడతా ఉంటాయి. ఎందుకనంటే దేవుడు గొప్పవాడు, సర్వంతర్యామి, ప్రతి వాటిని కూడా చూచుచుండేటువంటి దేవుడు. అందుకని ఆయన దృష్టి ప్రతి స్థలము మీద ఉండును.
సరేలే నేను చూడటం లేదులే, దేవుడు నన్ను చూడటం లేదు, ఈ పని చేసినా సరే ఏమీ పర్వాలేదులే, నన్ను ఎవరు కూడా కనిపెట్టడం లేదు అనేటువంటి ఉద్దేశాలతోటి కొందరు కొన్ని కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. కానీ క్రితములో అయితే ఆ యొక్క కార్యకలాపాలలో ఉండేటువంటి నీవు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి భయాన్ని నీవు గుర్తించి దేవుని యొక్క దృష్టిలో నీవు మంచిగా మసలుకోవటం నీకెంతో ఉత్తమమైనటువంటి పని అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దృష్టి ప్రతి స్థలము మీద ఉండును. నీవే పని చేసినా కానీ దేవుడు నిన్ను చూస్తానే ఉన్నాడు. అందుకని ప్రజలకు కనపడవాలనని నీ యొక్క మంచి కార్యాలు కానీ చెడ్డ కార్యాలు కానీ చేయటం కాదు, ప్రజలు నీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు కాదు, దేవుడిచ్చేటువంటి ఆ సర్టిఫికెట్ కావాలి. దేవుడిచ్చేటువంటి మంచి మనసుతోటి నీవు ప్రతిదానిని కూడా అన్వయించుకోవాలి నీ యొక్క జీవితంలో. అది ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట. చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. నువ్వెవరివైనా కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క కనుదృష్టితోటి చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ప్రతి క్షణము కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి భయముతోటి, వణుకుతోటి నీ యొక్క దైనందిన జీవితంలో దేవుని గురించి నీవు ఆలోచించినట్లయితే ఏ విధమైనటువంటి చెడ్డ కార్యాలు చేయటానికి నీ మనసు అంగీకరించదు. ఎల్లప్పుడూ కూడా దేవునినే నీవు స్మరించగలిగినటువంటి తలంపులతో ఉంటావు. అది ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట. అంతేకాదు లూకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా మనతో చెప్తా ఉన్నారు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 verse 17. తేటపరచబడిన రహస్యమేదియు కూడా లేదు. నీవు దాగుకోనటానికి ఏ విధమైనటువంటి రహస్యము లేదు. అదంతా కూడా తేట తెల్లముగా కనపడతా ఉంటుంది ప్రతిదీ కూడానే దేవుని దృష్టిలో. అయితే ప్రజలనైతే నీవు కనుమరుగు చేయవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు దాగుకోలేవు. ఆయన దృష్టిలో నుంచి నీవు తప్పించుకొనలేవు. తెలియజేయబడకయు బయలుపరచబడకయు ఉండునది మరుగైనది ఏదియూ లేదు. చూసారా, దేవునికి మరుగైనటువంటి విషయము ఏది కూడా లేదని మనకి వాక్య భాగముల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే దేవుడు ప్రతిదీ కూడా నన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క క్రియలు నేను చేయటానికి నేను పూనుకోవాలి. మంచిగా దేవుని దృష్టిలో ఉండటానికి నేను పూనుకోవాలి. దేవుని యొక్క కార్యాలు చేయటానికి నేను పూనుకోవాలి. ప్రతి వారిని కూడా రక్షణలో నడిపించటానికి నేను శ్రమ పడాలి అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించి ఎల్లప్పుడూ కూడా దేవునిలో నీవు నివసించినట్లయితే, ఆయనను అంగీకరించినట్లయితే, హృదయపూర్వకముగా ఆయనను సేవించినట్లయితే నీవు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడువుగా పరిగణింపబడతావని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. జాబ్ చాప్టర్ 34 verse 21. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడినది. చూసారా, ఇందాకేం చెప్తున్నారు? నీవు ఏ పని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ వంకర మార్గంలో నీవు నడిచినా కానీ ఆయన దృష్టి ప్రతి స్థలము మీద ఉండును అనేటువంటి సత్యాన్ని మనకు చెప్పారు. ఇక్కడేమంటున్నారు మరలా? ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడినది. నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా కానీ, ఇతరుల గురించి నీవు ఏ విధమైనటువంటి దుర్భాషలతో నీవు దూషించినా కానీ ఏమంటున్నారు? ఆయన దృష్టి నీ మీద ఉంచబడినది, నరుల మీద ఉంచబడినది.
కాబట్టి ఈ విధమైనటువంటి దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు దేవుని దృష్టిలో నీవు మంచివాడుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మంచివాడుగా ఉండాలని అంటే దేవుని యొక్క గ్రంథాన్ని నీవు ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. దేవుడు ఇది నా కొరకే వ్రాయించి పెట్టినటువంటివి బైబిల్ సత్యాలు, నా కొరకే వ్రాయించి పెట్టిన మంచి పరిశుద్ధ గ్రంథము అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము నీలో ఉన్నప్పుడు ఈ చెడ్డ వాటినన్నిటినీ కూడా నీ మనసులో నుంచి తీసివేయగలుగుతావు. ఇటువంటి దృఢమైనటువంటి సంకల్పము నీలో ఎప్పుడైతే తొలగిపోతుందో నీవు దేవుని దగ్గరికి రాలేవు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నీవు ఎంచబడవు. అది ఏ పని చేసినా అది నీ చేతిలోనే ఉన్నది. నువ్వు మంచిగా నడుచుకోవాలన్నా నీ చేతిలో ఉన్నది, చెడ్డగా మసులుకోవాలన్నా నీ చేతిలోనే ఉన్నది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి వాగ్దానాల ప్రకారంగా నీవు నడుచుకున్నట్లయితే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు నీవు. దేవుడు ఆ యొక్క చక్కని వాగ్దానాలను మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడినది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. చూసారా? మరి నువ్వెవరికే దాగుకుని నువ్వు మసులుకుంటావు? దేవుడు చెప్పేటువంటి మాటలను బట్టి ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టుచున్నాడు. నీవెక్కడికి వెళ్ళినా నీవు కూర్చుండుట లేచుట అది నాకు ముందే తెలిసి ఉన్నది. చూసారా? నీ తలంపు పుట్టక మునిపే నేను నిన్ను ఎరుగుదును. ఏమి చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో రాసిబట్టి ఉన్నాయి మన కొరకు. కాబట్టి నీకు తలంపు పుట్టక మునిపే నువ్వేమైతే అనుకుంటున్నావో, నువ్వేం చేయాలని అనుకుంటున్నావో, నువ్వెక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడాలని అనుకుంటున్నావో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి బిడ్డల్ని ఏ విధముగా పాడు చేయాలని అనుకుంటున్నావో, దేవుని యొక్క కార్యకలాపాలని మంచిగా చేసేటువంటి భక్తుని వైపు నీ యొక్క దృష్టి ఏ విధముగా చెడ్డగా మసులుకుంటూ ఉన్నదో అదంతా కూడా నీకు తలంపు పుట్టక మునిపే అది నేను ఎరుగుదును అని చెప్పేటువంటి దేవుడు ఈ వాక్యాలను బట్టి నీవి ఏ విధమైనటువంటి ప్రవర్తనతోటి నీవు మసులుకుంటావో అది దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఇవంతా నీవు తెలుసుకొని దేవుడే గొప్పవాడు, దేవుడు సత్యవంతుడు, నీతివంతుడు, ఆయన నా కొరకు శిలువ మీద మరణించారు, ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని నా కొరచే చిందించారు, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నాకు రక్షణ కలిగింది, నేను చేసినటువంటి పాపముల కొరకు, నేను చేసినటువంటి అతిక్రమముల కొరకు ఆయన శిలువ మీద మరణించారు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఆయనను నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించినట్లయితే నీవు రక్షించబడతావు. నీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడు. ఎందుకనంటే ఈ భూమి మీద నివసించేటువంటి మనము పాపులము, దుర్మార్గులము, అనేకమైనటువంటి హేయ కార్యకలాపాలు చేసేటువంటి ప్రజలము, మనము మనుష్యులము. కాబట్టి ఇటువంటి హేయ కార్యాలు చేసేటువంటి మనలను రక్షించడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు అనేటువంటి సత్యాన్ని నీవు ఇక నుంచైనా తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే నీ జీవితం అంతా కూడా ఆయనలో సక్రమముగా నడుచుకుంటానికే వీలు కలుగుతుంది. ఎందుకు ఈ రక్షణ, ఎందుకు నాకు ఈ చర్చ, ఎందుకు మనకి నా యొక్క కార్యకలాపాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నేను చెడ్డగానే నడుస్తాను అనేనంటే అది నిన్ను ఎవరు కూడా
ఏమి చేయలేరు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండేటువంటి మాటలను నీవు స్వీకరించి వాటిని నమ్మినట్లయితే నీవు ఉచితముగా రక్షణ పొందుతావు. దేవుడు చెప్పేటువంటి మాటలు. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, బైబిల్ గ్రంథం మనతో మాట్లాడినటువంటి విధముగా ఏం చెప్తున్నారు? నీవు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి, నీ యొక్క హేయమైనటువంటి క్రియల నుంచి తప్పించుకోవడానికే నువ్వు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారము లేదు. ఎవరైనా ఒక దొంగతనం చేశారని అనుకోండి, లేకపోతే చేయరాని కార్యకలాపాలు ఎవరైనా చేశారని అనుకోండి, ఆడు సహజంగా ఆ మనుషుడు చీకటిలో నుంచి పరిగెట్టుకుపోవటానికే చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే చీకటి సాతానుకు గుర్తది. ఆ చీకటిలో పరిగెట్టుకుపోతూ ఉంటాడు ఎవరికి కనపడకుండా ఉండాలని. అయితే ఇటువంటి చెడ్డ కార్యాలు, హేయమైనటువంటి కార్యాలన్నీ చేసేటువంటి వారికి దాగుకొనుటకు చీకటి అయినను లేదంట. దొంగతనం చేసేటువంటి వారికి చీకటిలో పరిగెట్టుకుపోతాడు, చీకటిని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే ఎవరికి కాపాడకుండా ఉండాలని. కానీ ఇక్కడ ఇంకా ఎంత భయంకరమైనటువంటి మాట ఉంది. దుష్కార్యములు చేసేటువంటి వారికి దాగుకోవడానికి చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. చీకటి లేదు, నీకు ఏ విధమైనటువంటి మేలు కూడా అక్కడ జరగదని నీవు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క కృపలో ఇవన్నీ కూడా మనకు గుప్తమై ఉన్నాయి. ఏంటయి? దేవుని యొక్క రాజ్యము, దేవుడు చెప్పేటువంటి మాటలు, పరలోక రాజ్యాన్ని గురించి. దేవుని నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షను అనుభవిస్తావు. ఇటువంటి మాటలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇటువంటి మాటలను నీవు మనసునందు ఉంచుకొని వాటి ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు రక్షించబడతావు. ప్రతి వారు కూడా మారు మనసు పొందాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ఏ విధముగా ఉన్నాయి మనుషుల పట్ల, దేవుడు నా కొరకే ఇవన్నీ రాయించిపెట్టి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక నుంచైనా నీవు గుర్తెరిగి నీవు మారు మనసు పొందినట్లయితే నీ యొక్క పాప జీవితంలో నుంచి మంచి జీవితంలోనికి నువ్వు మారాలని అంటే దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించటానికి ప్రయత్నం చేయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13 verse 41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకల విధములైన వారిని, దుర్నీతి చేయువారిని సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి చేయు వారిని సమకూర్చి. దేవుని పట్ల దుష్కార్యాలు చేసేటువంటి వ్యక్తుల పట్ల, దేవుని యొక్క బిడ్డలను ఆటంకపరిచేటువంటి వారి పట్ల, దేవుని యొక్క బిడ్డలను సరైనటువంటి పద్ధతిలో గౌరవించలేనటువంటి ప్రజల పట్ల, చూసారా, వారిని ఆటంకపరిచేటువంటి వారి పట్ల వారందరినీ కూడా సమకూర్చి ఏం చెప్తున్నారు ఇక్కడ? అగ్నిగుండములో పడవేయుదురు. చూసారా, అగ్నిగుండం కావాలా మనకే? దేవుని యొక్క రాజ్యం కావాలా? దేవుని యొక్క మంచి మాటలు కావాలా? లేకపోతే సాతాను యొక్క ఉత్తేజకరమైనటువంటి మాటలు, ఆ కార్యకలాపాలు కావాలా? ఈ దినమే నీవు నిర్ణయించుకొని వీటిలో ఏది మంచిదైతే
దానిని నీవు చేపట్టుకో. దేవుడు చెప్పేటువంటి మాట. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 9 వెర్స్ 17. దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చూసారా, దుష్టులను దేవుని మరిచేటువంటి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్కార్యములు చేసేటువంటి వారు, దేవునిని మరిచిపోయి తిరిగేటువంటి ప్రజలు, దేవుని ద్వారా ఇచ్చేటువంటి కృపలను అనుభవించి దేవుడిచ్చేటువంటి ఉద్యోగాన్ని నీవు అనుభవిస్తూ దేవుని లెక్క చేయకుండా తిరిగినటువంటి మనుషులకు ఏమంటున్నారు? ఇటువంటి మనుషులందరూ, ఇటువంటి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎందుకనంటే దేవుని ద్వారా నీవు సంపాదించుకున్న ఆ ఉద్యోగం ఇది. దేవుడు నిన్ను కరుణిస్తేనే కానీ ఆ ఉద్యోగాన్ని నీవు సంపాదించలేవు. దేవుడు నిన్ను కరుణిస్తేనే కానీ ఈ ఆరోగ్యాన్ని నీవు పొందలేవు. ఆరోగ్యం పొందిన తరువాత, ఉద్యోగం వచ్చిన తరువాత దేవునిని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారమైనటువంటి కార్యకలాపాలలో పొందుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇది ఎంత మాత్రము తగదు. మెట్టుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్య ప్రకారముగా నీవు జీవించినట్లయితే ఇంకా నువ్వు దేవుని యొక్క కృపలను ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నా ప్రభా నీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడారు నా ప్రభా. ఇదిగో నాయనా, దుష్కార్యములు చేయవారు దాగుకొనుటకు చీకటి అయిన మరణాంధకారము ఉంచి ఉన్నావు ప్రభా. అటువంటి మరణాంధకారమైనటువంటి స్థలములోకి మేము వెళ్లకుండా నా ప్రభా మీ ప్రియబిడ్డలను కాచి కాపాడండి నా ప్రభా. వారి హృదయాలను తెరవండి. మీ యొక్క వాక్యాలను, మీ యొక్క మంచి మాటలు వినటానికే ఆతృత కలిగినటువంటి హృదయాన్ని వారికి దయచేయండి నా ప్రభా. మీ ప్రియబిడ్డలు మారు మనసు పొందటానికే నీ కృపను అనుగ్రహించండి. సాతాను శోధనల నుండి దూరపరచండి నా ప్రభా. వారి యొక్క బలహీనతల నుండి దూరపరచండి నాయన. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తెరిగిన ప్రభువా, మీ యందు రక్షణ భాగ్యము కలదని వారు గుర్తెరిగి నా ప్రభువా మీరు ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించేటువంటి ప్రజలుగా తయారు చేయండి నాయన. మీకు స్తోత్రములు. నీ వాక్యాన్ని వినిచున్న నీ ప్రియబిడ్డలు నా తండ్రి ఏ విధమైనటువంటి వ్యాధి చేత బాధపడుచుకున్నారో నా తండ్రి మీకు తెలుసు. వారిని క్షణమే ముట్టండి, వారిని స్వస్థపరచండి నా ప్రభా. ఆరోగ్యవంతులుగా చేయండి.
కుటుంబంలో శాంతి సమాధానాలతోటి నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖములో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్య భాగములు వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9612128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.